అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని, వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే మాదిరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిది, పార్టీది. ఈరోజు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు ముగ్గురం కూడా, నేను కానీ మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, మేమందరం కూడా వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాం. న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1988లో నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ పెట్టాం. 2016లో ఎంబీసీ ఫెడరేషన్ పెట్టాం. ఈరోజు దగ్గర 140 వర్గాలు ఉన్నారు, 140 కులాలు ఉన్నాయి. వీళ్ళందరి కోసం 50-55 కార్పొరేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఎక్కడన్నా సమావేశాలు కావాలంటే దానికి కూడా మీ అందరి కోసం జిల్లాల వారీగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టాం. ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మొట్టమొదటిసారిగా 2000 ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్కన 2019లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 65 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. నా ఆలోచన ఒకటే, అన్ని వర్గాలతో సమానంగా, అవసరమైతే అన్ని వర్గాల కంటే మిన్నగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్యేయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 108 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే 75 దాకా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి. మత్స్యకారు కుటుంబాలకి దగ్గర ఒక 9 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం. వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలు ఉన్నారు. సరైన చేయూతిస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు సబ్సిడీ చదివించిన ప్రభుత్వం ఈరోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సివిల్స్ కానీ రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ 1కి కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 405 కోట్ల రూపాయలు సంక్షేమ హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క 76 కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను, ఎవరైనా సరే కొంత వెయిట్ చేస్తాం, కానీ ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సంక్షేమం. దీంట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఇలాంటి మీరు చూసినప్పుడు అమరావతిలో కూడా పర్మనెంట్గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కూడా 500 మందికి ఒక్కొక్క బ్యాచ్లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు డిఎస్సి వస్తుంది. డిఎస్సిలో ఎక్కువ మంది బీసీలు పాస్ కావడానికి ప్రత్యేకంగా
5720 మందికి శిక్షణా కార్యక్రమాలు పెట్టి వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం.